హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే నార్మల్ రైస్తోనే బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. ఈ విధంగా నార్మల్ రైస్తోని ఇప్పటి వరకు ఎవరైనా బిర్యానీ ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చే తీరుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేనైతే ముందుగానే 8 ఎగ్స్ అయితే ఉడికించి ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టి అయితే తీసుకున్నాను. 8 ఎగ్స్ తీసుకోవాలని ఏం లేదండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే ఎన్ని తినగలుగుతారో దాన్ని బట్టి ఎగ్స్ అనేవి ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేశానండి. ఇట్లా బ్రౌన్ ఆనియన్స్ ముందుగానే ప్రిపేర్ చేసి పెడితే ఎగ్ బిర్యానీ చేసేటప్పుడు ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుందని చెప్పేసి అయితే పక్కన పెట్టేశాను. అలాగే 1 కప్పు వరకు టమాటోస్ మిక్సీ పట్టు అయితే తీసుకున్నాను. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. 1/2 కప్పు వరకు పెరుగు, అలాగే 5-6 గల పచ్చిమిర్చి మంచిగా మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టు అయితే తీసుకున్నాను. ఎగ్ బిర్యానీలో ఈ పచ్చిమిర్చి పేస్ట్ చేసేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా వేయాల్సిందే. అలాగే పుదీనా ఆకు నీట్గా కడిగి చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను, కొత్తిమీర కూడా. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి, నేనైతే బిర్యానీ చేస్తాం అనే 1/2 అవర్ ముందే రైస్ అయితే నానబెట్టుకున్నాను అన్నమాట. సో ఇక్కడ రైస్ క్వాంటిటీ కూడా 1 kg వరకు అయితే తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్లో బాస్మతి రైస్తో చేసుకున్న బాగానే ఉంటుందండి. నార్మల్ మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకునే బియ్యంతోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు స్టవ్ పైన గిన్నెనైతే పెట్టేసుకోవాలి. సో ఈ గిన్నెలో నేను ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేశాను అన్నమాట. ఆ గిన్నెనే పెట్టేశాను. నేను 1 kg రైస్ తీసుకున్నాను కదా, 2 లీటర్స్ వరకు వాటర్ అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను. హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఏవి ఉంటే అవి వేయండి. ప్రస్తుతం ఉన్న వాటిని అయితే అడ్జస్ట్ చేశాను. అలాగే కొంచెం అంతా కొత్తిమీర ఆకు, కొంచెం అంతా పుదీనా. ఇందులోనే ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వరకు సాల్ట్ అనేది అయితే వేసాను. మీరు అంటే నేను బ్రౌన్ ఆనియన్స్ చేశాను కాబట్టి అందులో కొంచెం ఆయిల్ ఉంటే అందులోనే వేస్తున్నాను అన్నమాట. మీరు నార్మల్ గిన్నె పెట్టున్నట్టయితే ఇంకొంచెం ఆయిల్ అనేది అయితే వేసుకోండి. ఆయిల్ వేయడం వలన ఏంటంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు దీనిపైనుంచి మూత పెట్టుకొని మంచిగా మనకి ఎసరొచ్చేంతసేపు అయితే ఉడికించుకోవాలి. సో చూడండి, ఇక్కడ మంచిగా వాటర్ అనేవి అయితే మసులుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం 1/2 అవర్ ముందు నానపెట్టాం కదా, సో ఆ రైస్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో వాటర్ అనేవి ఇట్లా మసులుతూ ఉన్నప్పుడు వేస్తే మనం ఆల్రెడీ నానపెట్టాము, ప్లస్ వాటర్ వేడైన తర్వాతకి వేస్తున్నాం కాబట్టి రైస్ అయితే తొందరగా ఉడికిపోతుందండి. సో రైస్ వేసిన తర్వాతకి ఒకసారి గరిటెతోని మొత్తం కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని అయితే దీనిపైనుంచి మళ్ళొకసారి మూత పెట్టుకొని అయితే రైస్ని అయితే ఉడికించుకోవాలి. సో మనం నానపెట్టి తీసుకున్నాం కాబట్టి రైస్ని అయితే తొందరగా కానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్యలో చెక్ చేసుకోండి. ఇక్కడ రైస్ వచ్చేసి కూడా మనకి 80% వరకే ఉడికితే సరిపోతుంది. మిగతా 20% అనేది అయితే మనకి దమ్ చేస్తాము కదా, అప్పుడు కరెక్ట్గా ఉడికిపోతుంది. మనం ఇక్కడనే రైస్ అనేది పూర్తిగా అయ్యేంత వరకు ఉంచితే మళ్ళీ వాళ్ళకి వేసినసరికి మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో కొంచెం పెద్ద పలుకు అని అంటారు కదా, సో అట్లా ఉందో లేదో ఒక గింజను తీసుకొని అయితే చూడండి. నాకు ఇక్కడైతే 80% అయితే రైస్ మంచిగా ఉడికిపోయింది. స్టీల్ స్టెయినర్లోకి అయితే యాడ్ చేశానండి, ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోతుందని చెప్పేసి. సో బిర్యానీ చేయడానికి స్టవ్ పైన ఇంకొక గిన్నెను పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో పసుపు, ఉప్పు, కారం వేసుకొని మనం ముందుగా ఉడికించి తీసుకున్నాము కదా ఎగ్స్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సిమ్లోనే పెట్టుకొని మనం వేసిన ఎగ్స్ మీద కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంతసేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసి బిర్యానీ చేయడం వలన ఏంటంటే ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బిర్యానీలోకి అయితే ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎగ్స్ అనేవి కాస్త వేగిన తర్వాతకైతే ఒక బౌల్లోకి అయితే ఎగ్స్ని అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలోకి ఇంకొక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది అయితే యాడ్ చేయాలి. మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇందులోకి హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ని వేసి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాను.
ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకొని మనం వేసిన ఆనియన్స్ అనేవి కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాతకి టమాటో పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో టమాటో పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి మనకి ఆయిల్ సపరేట్ కావాలన్నమాట. అప్పుడే టమాటో గుజ్జు అనేది ఫ్రై అయ్యి బాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి అయితే నేను పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. టమాటోస్తో పాటు మనకి పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా కాస్త ఆయిల్లో ఫ్రై అవుతుందని చెప్పేసి. సో చూడండి, ఇక్కడ మనకి ఆయిల్ సపరేట్ అవ్వడం కూడా మనకి స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకే పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. మీరు తినే స్పైసీని బట్టి కారం అనేది అయితే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసేస్తున్నాను. సో ధనియా పౌడర్ వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం వేసిన స్పైసెస్ని మంచిగా సిమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో మీరు కొంచెం స్పైస్ అయితే చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి. ఇందులోనే ఇప్పుడు 1 టీ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మసాలాలు అనేవి చక్కగా టమాటో ప్యూరీలో ఫ్రై అవుతాయి అని చెప్పేసి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాతకి 1/2 కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేశాను. పెరుగు వేసిన తర్వాతకి ఫ్లేమ్ అయితే నిజంగా చెప్తున్నాను సిమ్లోనే పెట్టాలి, ఎందుకంటే పెరుగు అనేది విరిగిపోకుండా ఉంటుంది. సో పెరుగు కూడా మంచిగా మనకి కలిసిన తర్వాతకి ఇందులోకి అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, అలాగే బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర ఆకు, కొంచెం పుదీనా ఆకు, ఇప్పుడే ఇందులోకి గరం మసాలా, అలాగే గుప్పెడంతా కసూరి మేతి అనేది క్రష్ చేసి వేసానండి. రియల్లీ చెప్తున్నాను, కసూరి మేతి వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఉంటే వేయండి, లేదన్న వాళ్ళైతే స్కిప్ చేసినా పర్వాలేదు. సో చూడండి, ఇప్పుడైతే ఎగ్స్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేయండి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాతకి ఒక 3-4 నిమిషాలు అయినా కానీ ఇట్లా ఉడికించడం వలన ఏంటంటే ఎగ్స్కి లోపలికి ఆ మసాలా పోయి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ఇందులో నుంచి అయితే నేను ఎగ్స్ను కొంచెం గ్రేవీ అనేది అయితే తీసేస్తున్నాను, ఎందుకంటే మనం లేయర్స్ లాగా వేయడానికి అని చెప్పేసి. అడుగున ఏంటంటే కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేయాలండి, ఎందుకంటే మనం బిర్యానీ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, సో రైస్ని అయితే ఫస్ట్ ఒక లేయర్ లాగా నిదానంగా యాడ్ చేయండి. రైస్ వేసిన తర్వాతకి కూడా గరిటెతోని రైస్ అనేది సమానంగా స్ప్రెడ్ చేయండి. తర్వాతకి అయితే మనం ఎగ్స్ అండ్ కొంచెం గ్రేవీ తీసి అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా, ఎగ్ గ్రేవీ కూడా. సో దీనిపైనుంచి అయితే యాడ్ చేయాలి. సో మనకి మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటెతోనైతే మంచిగా ఎగ్స్ అండ్ గ్రేవీని అయితే కొంచెం లైట్గా స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాతకి హాఫ్ రైస్ వేసాము కదా ఆల్రెడీ ముందే, ఇంకొక హాఫ్ రైస్ ఉంటుంది కదా, ఆ హాఫ్ రైస్ను కూడా ఇప్పుడు ఈ ఎగ్స్ పైనుంచి అయితే నిదానంగా యాడ్ చేయండి. సో మొత్తం రైస్ అయితే యాడ్ చేసిన తర్వాతకి దీనిపైనుంచి అయితే కొంచెం అంతా కొత్తిమీర ఆకునైతే స్ప్రింకిల్ చేయాలి. అలాగే కొంచెం అంతా పుదీనా ఆకు, అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా మంచిగా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి అయితే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేయండి. నేనైతే కొంచెం చిటికెడంత ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆ కలర్ అండ్ టెక్స్చర్ రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిందే. ఇప్పుడు దీనిపై నుంచి మూత పెట్టుకొని ఏమైనా బరువును పెట్టండి. నేనైతే గిన్నెలో వాటర్ యాడ్ చేసి అయితే అదే పెట్టేశాను. 10 నిమిషాలు అయితే సిమ్లోనే దమ్ పెట్టాలండి, అప్పుడే ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాతకైతే వేడి వేడి బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది.